మనం భారతీయులం అంతా భారతదేశం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లాలా పండితోళ్ళు పోయినారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు వచ్చి మళ్ళా వాళ్ళ జాగాలలో వచ్చేస్తే మనం మన 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 ప్రభుత్వము మొత్తం వేరే దేశంలో పోయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎందుకు పిలుస్తున్నారు సార్? ఎందుకు పిలుస్తున్నారు? మన ముఖ్యమంత్రి గారు కానీ, గుజరాత్ ముఖ్యమంత్రి కానీ, లేకుంటే ఇంకొక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఆయన ఎందుకు అందరికీ మా స్టేట్ లో చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో కానీ ఎందుకు మా స్టేట్ లో వచ్చి ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం? బెంగాల్ ఎందుకు ఆగమాగం అయిపోయింది? ఇట్లాంటి గొడవల వల్లనే బెంగాల్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తలేరు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రం అంతా పోస్టర్లు పెట్టిండు, 1,78 కోట్ల ఇన్వెస్టర్ వస్తున్నారని. సార్ ఇవి అన్ని చిచ్చులు చూస్తే ఎవరైనా ఇన్వెస్టర్ వస్తారా సార్ మన తెలంగాణలో? ఇట్లాంటి చిచ్చులు ఇదే వరకు ఎవరైనా ఇన్వెస్టర్ మన తెలంగాణలో వస్తారా సార్? ఇది మన ఇంట్లో గొడవ సార్. అన్నదమ్ములు కొట్లాడు కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు. ఇది పెద్ద గొడవ కాదు. మన ఆంధ్ర తెలంగాణ కంటే పెద్ద గొడవ సార్ ఇది.